హలో హాయ్ అండి. 2 రోజుల నుంచి కూరగాయలు అని చెవిలో జోరీలాగా అరుస్తుంటే మా ఆయన తిరుగుతున్నారండి. ఏం చేద్దామా అని చూస్తుంటే ఇంట్లో నిమ్మకాయలు కనబడ్డాయి. ఇంకెందుకు ఆలస్యం, పులిహోర స్టార్ట్ చేసేసాం. పులిహోర అంటే మనకి చిటికలో పని కదా. కొంచెం ఆయిల్ వేసేసి ఫస్ట్ వేరుశనగపప్పు వేసేసుకున్నానండి. అయితే ఈ వేరుశనగపప్పు అంత ఎక్కువగా వేగకూడదు, అలా అని వేగకుండా ఉండకూడదు. కరెక్ట్గా వేగితేనే టేస్ట్ వస్తుందండి. పులిహోర ఎలా చేయాలో చెప్పాల్సిన పనే లేదు, మనందరికీ తెలిసిన రెసిపీనే. నేను చదువుకునేటప్పుడు అయితే హాస్టల్ పిల్లలు టైగర్ రైస్ అనేవాళ్ళు. టైగర్ రైస్ అంటే ఏందబ్బా అంటే పులిహోర. హాస్టల్లో చదువుకునే వాళ్ళకే తెలుసు ఈ పులిహోర గురించి. రోజు పెట్టి చంపుతారు. అయితే ఈ పులిహోరలో కరివేపాకు అస్సలు మిస్ అవ్వద్దు. మీ ఇంట్లో లేకపోతే పక్కింటికి వెళ్ళైనా తెంచుకొని వచ్చేసేయాలి. ఈ పులిహోరకి కరివేపాకు వల్లే మంచి టేస్ట్ వస్తుంది. ఫ్యూ సెకండ్స్ అన్నా పసుపు వేసి వేగనియాలి, లేకపోతే పసుపు వాసనే వచ్చేసిద్ది. నా పెళ్ళైనప్పుడు ఈ విషయం తెలియక అలాగే పసుపు వేసేసేదాన్ని. మా ఆయన అయితే పసుపు తిన్నట్టే ఉంది అని కాంప్లిమెంట్స్ ఇచ్చేవాడు. ఈ పులిహోరకి రైస్ అయితే కొంచెం పలుగ్గా వండుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఈ రైస్ చల్లారిన తర్వాతే నిమ్మకాయ పిండుకోవాలండోయ్, లేకపోతే చేదొచ్చేసిద్ది. ఆ విషయం నేను చెప్పాలా ఏంది? ఈ పులిహోర అంటే మన ఆడవాళ్ళందరూ ఎక్స్పర్ట్సే కదా. హాస్టల్లో పెట్టి విసిగిచ్చే పులిహోర ఈరోజు అదే మాకు దిక్కయింది. చూసారా, దీన్నే అంటారు ప్రతి ఒక్కరికి ఒక టైం వచ్చిద్దని. నేనైతే ఈ పులిహోరలో కొత్తిమీర కూడా వేస్తానండోయ్. కొంతమంది క్యారెట్ కూడా వేసుకుంటారు, ఇంకా హెల్తీగా. ఫైనల్లీ పులిహోర రెడీ అయిపోయింది. మీరైతే కూరగాయలు లేనప్పుడు ఏ రెసిపీ చేస్తారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి.